నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. సికింద్రాబాద్ దొంగలించిన ద్విచక్ర వాహనంపై ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని పగటి వేళల్లో ఇంట్లోకి ప్రవేశించి వరుసగా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న క్రాంతి కుమార్ అనే వ్యక్తి బేగంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన క్రాంతి కుమార్ నుండి 8 లక్షల విలువైన 9 తులాల బంగారంతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. చీకడపల్లి ఠాణా పరిధిలో అపార్ట్మెంట్లో ద్విచక్ర వాహనాన్ని దొంగతనం చేసిన క్రాంతి కుమార్ ఇటీవల మారేడుపల్లిలో దుకాణం అద్దెకు కావాలంటూ ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి వృద్ధ మహిళ మెడలో నుండి బంగారు గొలుసును అపహరించినట్లు తెలిపారు. అనంతరం బేగంపేటలో ఇంట్లో పడుకుని ఉన్న మహిళలను నుండి బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. దొంగలించిన ద్విచక్ర వాహనంపై తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న క్రాంతి కుమార్ ను 300 సీసీ కెమెరాలను పరిశీలించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. తిరుపతికి చెందిన క్రాంతి కుమార్ పై ఇరు రాష్ట్రాలలో 14 కేసులు నమోదున్నట్లు వెల్లడించారు. ఇంట్లో ఉండే మహిళలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. स्टार्ट से मतलब एक सेकंड అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఇది ఒకటి చైన్ స్నాచింగ్ కేసు గురించి ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. దీంట్లో 2 కేసెస్ మా ఏరియాలో బేగంపేట్ పోలీస్ స్టేషన్ అండ్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్లో జరిగినాయి. 2 ఒకటి 17th రోజు ఒక 75-year-old లేడీ తన ఇంటి దగ్గర పనుకొని ఉన్నప్పుడు ఈ అక్యూజ్డ్ ఇంటి లోపల ఎంటర్ అయ్యి తన దగ్గర ఈ 2 తులాస్ చైన్ స్నాచ్ చేశాడు. దెన్ 19th రోజు మారేడుపల్లి ఏరియాలో ఒక సిమిలర్లీ ఒక 75-year-old లేడీ తన ఇంటి దగ్గర ఒక పోర్షన్ని రెంట్కి ఇస్తానని అడ్వర్టైజింగ్ కోసం పెట్టింది బయట టూలెట్ లాగా. సో ఆ ఇల్లు అద్దె కోసం అని చూస్తానికి వచ్చాడు. లోపలికి వచ్చి ఇది చైన్ లాక్కొని ఎస్కేప్ అయ్యాడు. సో బోత్ ది కేసెస్లో సేమ్ అక్యూస్డ్ క్రాంతి కుమార్ అని పర్సన్, ఈయన తిరుపతి నేటివ్ పర్సన్ది. సో ప్రీవియస్గా కూడా తిరుపతి ఏరియాలో, ఆంధ్రప్రదేశ్ ఏరియా, మా ఏరియాలో మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి ఈయన మీద. సో ఇట్లాంటి సిమిలర్ మోడస్ ఆపరాండి ఇదే. ఇట్లాంటి అలోన్గా ఉన్న ఓల్డ్ ఏజ్ పర్సన్స్ హౌసెస్ని టార్గెట్ చేస్తాం, లేదంటే రోడ్ మీద కూడా ఇట్లా ఇండివిజువల్గా వెళ్తున్న పర్సన్స్ని, ఎస్పెషలీ కొంచెం సీనియర్ సిటిజన్స్ వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారు. సో ఇది తనది ఏమో వాళ్ళు టార్గెట్ చేసి తీసుకొని వెళ్తారు. పర్టికులర్గా ఈ మ్యాటర్లో ఆయన ఉపయోగించిన ఒక బండి కూడా 2-wheeler దేని మీద ఆయన వచ్చారో అది కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 109లో బైక్ థెఫ్ట్ అయింది అక్కడ. సో అక్కడ దొంగతనం చేసి ఆ బైక్తోనే ఈ 2 ఒఫెన్సెస్ చేశాడు. బేగంపేట ఏరియాలో కూడా, మారేడుపల్లి ఏరియాలో కూడా ఆ బైక్ కూడా రికవర్ అయితే జరిగింది. సో టోటల్ దీంట్లో ప్రాపర్టీ 9.4 తులాస్ గోల్డ్ వర్త్ అరౌండ్ 8 lakh rupees వర్త్ ప్రాపర్టీ ఇప్పుడు రికవర్ చేశాము, అలాంగ్ విత్ 1 బైక్. సో ఈ కేసుతో 14 కేసెస్ ఉన్నాయి ఈయన మీద ప్రీవియస్ హిస్టరీ ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్లో. హైదరాబాద్లో కూడా అండ్ అదర్వైజ్ ఆంధ్ర తెలంగాణ కంబైన్ ప్రీవియస్ 14 కేసెస్ ఉన్నాయి.
గ్యాంబ్లింగ్ ఇంకా ఇట్లాంటి గ్యాంబ్లింగ్లో చాలా అప్పులు అయిపోతాం మూలాన పర్సనల్ డెట్స్ చాలా ఎక్కువ అవుతాం మూలాన ఇట్లాంటి స్నాచింగ్స్ చేస్తానికి ఆయన ఎక్కువ చేస్తుంటారు. సో ఈ కేసు డిటెక్ట్ చేస్తానికి ఒక 300 వరకు సీసీటీవీ కెమెరాస్ మా క్రైమ్ టీమ్స్, జోనల్ లెవెల్లో క్రైమ్ టీమ్స్ అండ్ ఎస్పెషలీ బేగంపేట్ పోలీస్ స్టేషన్ నుంచి డిఐ మధుసూదన్, SHO, అదర్ దెన్ దిస్ వేరే పోలీస్ స్టేషన్ మారేడ్పల్లి ఏరియా స్టాఫ్ అండ్ జోనల్ క్రైమ్ టీమ్స్ అన్నీ కూడా చాలా కష్టపడ్డారు. సో వీళ్ళందరూ కూడా ఈ కేసులో రివార్డ్ మేము శాంక్షన్ చేస్తాము. సో లాస్ట్గా నేను పబ్లిక్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ 2 కేసెస్తో మాకు తెలిసింది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు, ఎస్పెషలీ ఓవర్ ఇంటి దగ్గర అలోన్ ఉన్న వాళ్ళని. సో ఏమైనా అన్నోన్ పర్సన్స్కి ఎవరు ఇంట్లో లేనప్పుడు మీరు డోర్ ఓపెన్ చేసి లోపలికి పిలిచి ఏదో వాటర్ అడుగుతున్నారు అట్లా అనుకుని లోపలికి రానిస్తారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలా, ఇట్లాంటి అన్నోన్ పర్సన్స్ని ఎంటర్టైన్ చేయకూడదు. అండ్ ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ స్పెషల్ ప్రికాషన్స్ తీసుకోవాలా. ఏదైనా సస్పిషియస్ పర్సన్స్ ఎవరైనా ఏరియాలో అట్లా తిరుగుతున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, అట్లా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా పోలీస్కి చెప్పాలండి. లేదండి, ప్రీవియస్గా 14 కేసెస్ ఉన్నాయని తెలిసింది అక్రాస్ ద స్టేట్. మా దగ్గర కూడా చేసినవి ఉన్నాయి. సో అది టోటల్ లిస్ట్ తీస్తున్నామండి. ఒక్కడే. ఎన్నో కూడా ఈ గోల్స్ అలౌన్ ఉంది. ఒక బైక్ ఎక్కడైనా దొంగతనం చేసుకొని దాని తర్వాత అదే బైక్ మీద చూస్తున్నామండి వెదర్ ఇట్ క్యాన్ బి అప్లికేబుల్. ఆయన అక్కడ బిజినెస్ వర్క్ చేస్తారండి, లోకల్ వాటర్ బాయ్ లాగా, లేదంటే ఇంకేమైనా చిన్న అట్లాంటి పనులు చేస్తారు. ఉండరండి ఇక్కడ, ఈ నేటివ్ ఆఫ్ తిరుపతి అని చెప్పాను కదా, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.